హాయ్ ఆల్. thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఈ పర్టికులర్ వీడియో ఏంటి అనేది. నేనైతే నా డెలివరీ తర్వాత నా హెయిర్ని ఎలా కాపాడుకుంటున్నాను, నా హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ ఎలా చేసుకుంటున్నాను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అనమాట. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తినొచ్చేసి మా బాబు అనమాట. తినకి 3 years. ఇప్పుడు రీసెంట్ గా డెలివరీ అయిన పాపకి 3 months అనమాట. వీళ్ళిద్దరే మా పిల్లలు. ఫస్ట్ టైం అయితే నాకు హెయిర్ ఫాల్ అవ్వలేదండి. సెకండ్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేస్తున్నాను. అవన్నీ ఇప్పుడు చెప్పడం ఎందుకులే కానీ మనైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఈ ఆయిల్ వచ్చేసి బయట కూడా దొరుకుతుంది, కానీ నాకు అవి యూజ్ చేయడం ఇష్టం లేక ఇంట్లో ఉన్న వాటితోనే మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. అందుకని చెప్పేసి నేను ఇంట్లో దొరికే వాటితోనే చేసుకుంటాను. మా గార్డెన్ లో దొరికే మందార పూలు, మందార చెట్లకి ఆకులు ఉంటాయి కదా, వాటితో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి మెంతులు, ఇవి వచ్చేసి మందార ఆకులు, మందార పూలు ముద్ద మందార అంటారు కదా, అవి యూజ్ చేయడం కంటే ఒంటికి మందార పూలు అయితే రిజల్ట్ బాగుంటుంది అనమాట. మీ దగ్గర అవన్నా యూజ్ చేసుకోండి, ఇవన్నా యూజ్ చేసుకోండి. ఇది వచ్చేసి కొబ్బరి నూనె, నార్మల్ షాప్ లో దొరికేది. చిట్టాములం కూడా నార్మల్ షాప్ లో దొరికేది. ఇవన్నీ మనకి అందుబాటులో ఉండేవి అనమాట. ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, అవి ఉసిరికాయలు అనమాట. సీజన్ ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని కట్ చేసుకొని ఎండలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట. అవైతే మనం హెయిర్ ఆయిల్ లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, షాంపూలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కళాయి తీసుకొని ఆ కళాయిలో అసలు తడి లేకుండా మంచిగా మందంగా ఉన్న దాన్ని తీసుకోండి. అప్పుడే మనకి ఆయిల్ అనేది బాగా వస్తుంది. మనం 300 ml ఆయిల్ తీసుకుంటే దాంట్లో హాఫ్ పోయండి. హాఫ్ అంటే 150 ml. దాంట్లో 100 ml, మొత్తం 250 ml ఆయిల్ కి ఇవైతే సరిపోతాయి. ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు మందార పూలు, గుప్పెడు మందార ఆకులు, ఒక 3 నుంచి 4 స్పూన్స్ ఉంటాయి మెంతులు. ఇవి మెంతులు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో బియ్యం కానీ లేదా బార్లీ గింజలు కానీ తీసుకోండి. మీకు ఏ అందుబాటులో ఉంటే అది తీసుకోండి. మంచిగా మిక్స్ చేసి నిదానంగా స్లోగా ఆయిల్లో మరగనిస్తూ ఉండండి. వచ్చేసి సబ్జాలను కటోర అనమాట. ఇవైతే మనం ఆయిల్లో యూజ్ చేయం. ఇది నార్మల్ గా నానబెట్టాను బాబుకి తాపుదాము అని. ఎండలు వల్ల విపరీతంగా ఉన్నాయండి బయట. అసలు ఎంత ఎండ ఉందంటే అమ్మో, ఇప్పుడే ఇలా ఉందంటే మే ఎండలు ఎలా ఉంటాయో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో ఎప్పుడో షూట్ చేశాను, కానీ ఇప్పుడు పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. చెప్పాను కదా, డెలివరీ తర్వాత చాలా కష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడైతే మన ఆయిల్ అయితే చాలా వరకు మరిగింది. ఈ ఆయిల్లో మెంతులు ఇవన్నీ వేసి నిదానంగా మరిగించి ఒక 5 minutes మూత పెట్టేసి అలా వదిలేయండి. 1 day అలా వదిలేయండి. నెక్స్ట్ డేకి దీంట్లో ఏం వేసుకున్నానో చూపిస్తాను. చూసారా ఎంత బాగా మరుగుతుందో. ఇది మరుగుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చిందండి. ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర లేక వేయలేదన్నమాట. మీ దగ్గర ఉల్లిపాయ ఉంటే వేసుకోండి. ఇది ఫస్ట్ డే అనమాట. దీన్ని ఇలా వదిలేసి నెక్స్ట్ డే వచ్చేసి దీంట్లో మనం ఉసిరికాయలు అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి వేద్దాం అనమాట. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎక్కడ దొరుకుతుంటే నార్మల్ మెడికల్ షాప్ లో కూడా దొరుకుతాయి, అప్పుడప్పుడు కిరాణా షాప్ లో కూడా దొరుకుతాయి. వచ్చేసి ఉసిరికాయలు, ఎండబెట్టిన ఉసిరికాయలు, నార్మల్ పచ్చి దొరికినా అదేమి వేసుకోండి. నా దగ్గర తొందరగా దొరకవు కాబట్టి మేము వేయట్లేదు, ఇలా నేను నిలవబెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఉసిరికాయలు వేసి దాన్ని ఒక 10 minutes అలా మరగనివ్వండి. మరగనిస్తూ ఉంటేనే మనకి ప్రతి ఒక్కటి ఆయిల్ కి అబ్జర్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేను వచ్చేసి 2 వేసుకుంటున్నాను. మీరు కూడా ఒక 2 3 వేసుకోండి. నేనైతే 2 వేసాను, నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి. ఈ 2 వేసి బాగా మిక్సింగ్ చేసి కొంచెం సేపు అలా మరగనిచ్చి మూత పెట్టి వదిలేసేయండి. 2వ రోజు కూడా అలా వదిలేస్తే ఈ 2 కూడా మంచిగా ఆయిల్లో వాటిలో ఉన్న పోషకాలు అనేది ఆయిల్ మంచిగా పీల్చుకుంటుంది అనమాట. చూసారా ఇవన్నీ 3వ రోజుకి ఎలా అయ్యాయో. ఆయిల్ మొత్తం చూసారా ఏ రంగులోకి మారిందో.
ఇవన్నీ సపరేట్ చేసి చూపిస్తాను చూడండి. అంతా వడగట్టేసి వేస్ట్ అన్ని పడేయకుండా మంచిగా కలబందాకు దీంట్లో మిక్సీ వేసి మంచిగా పెరిగేసుకొని హెయిర్ కి అప్లై చేసుకొని తలస్నానం చేయండి. హెయిర్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట. ఇవన్నీ మంచిగా వడగట్టి మనం గిన్నెలకు సపరేట్ చేసుకొని దాన్ని ఇందాక మనం 300 ml బాటిల్లో తీసి పక్కన పెట్టాం కదా, దాన్ని దీన్ని కలిపితే మనకి మంచిగా బాటిల్ నిండిపోయింది. అది మంచిగా మిక్సింగ్ చేసి హెయిర్ కి అప్లై చేసేసుకోండి. హెయిర్ కి అప్లై చేసిన 2 days కి మంచి తలస్నానం చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే ఇవన్నీ 8 రోజుల నుంచో యూజ్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా కొత్త యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఆయిల్ పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు, పిల్లలకు కూడా యూజ్ చేయండి. మేమైతే మా పిల్లలకు కూడా యూజ్ చేస్తాం అనమాట. ఈ ఆయిల్ మీరు గానుగులో యూజ్ చేసిన ఫుడ్ కూడా చేసుకోవచ్చు.